మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శంకర్ గారు, ఇవాళ మొలకచూరు మార్కెట్ ఆరంభంలో టాప్ 810 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పాను. కానీ ఆ తర్వాత వేలంపాట టాప్ ధర పెరిగింది 910 రూపాయలు అని చెప్పి శంకర్ గారు కామెంట్ పెట్టారు. ఎందుకంటే మొలకచూరులో రాత్రి 9-10 వరకు వేలంపాట జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మేబీ ధర మారి ఉంటుంది. 910 టాప్ టుడే మొలకచూరు. అన్న ఇప్పుడు నాటితే రేట్ ఉంటుందా? బాలరాజు గారు, అది మన చేతుల్లో లేదన్న. పంట పెట్టిన 70 రోజుల తర్వాత పంట మన చేతికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ ధరలు ఉంటాయా ఉండవా అనేది చెప్పలేము. అన్న అనంతపురం మదనపల్లిలో టమోటా ప్లాంటేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే సీజన్ కాదు కాబట్టి అన్సీజన్ కాబట్టి ప్లాంటేషన్ అయితే భారీగా ఉండదు. ఒక మోస్తరుగా మితంగా మాత్రమే ఉంటుంది. ప్లాంటేషన్ ఉంటుంది, మితంగా మాత్రమే ఉంటుంది. ఇక రామకృష్ణ గారు, పాత తోటలు దెబ్బతిన్నాయి, పాత కాయలు అయిపోయినాయి, ఓన్లీ కొత్త కాయల రేట్లు పెరుగుతాయి. రైతన్నలు ఎవరూ భయపడకండి. రేట్లు భారీగా ముందుకు పోతున్నాయి, ఇంకా ముందుకు పోతాయి. సంక్రాంతి వరకు మంచి రేట్లు ఉంటాయి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. గొల్ల ప్రసాద్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు, 9-10 అన్న నవ్వు మొలకల చెరువు. ఎస్. ఇక మనం మరొక పరిశీలిస్తే, నా తోట ఇంకో 10 రోజులు కటింగ్ పడుతుంది బ్రో. అభినందన్ రెడ్డి గారు, ఏం భయపడకండి బ్రదర్, సంక్రాంతి ధరలు ఉంటాయి. ఇది నా మాట కాదు, రామకృష్ణ గారి మాట. ఎందుకంటే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కసారిగా దిగుమతులు భారీగా పెరిగే అవకాశాలు ఎక్కడా లేవు. పాత తోటలు అయిపోతున్నాయి, వచ్చేటువంటి కొత్త తోటలే కాబట్టి ధర ఉంటుంది, కంగారు పడకండి. టమోటా ప్లాంటేషన్ చేయొచ్చన్నా డిసెంబర్లో? శ్రీకాంత్ గారు, తప్పకుండా చేయొచ్చన్నా, కాకపోతే అన్సీజన్ కాబట్టి మితంగా లేదు. ఎలా అయితే అలా అవుతుంది అనుకుంటే ధైర్య సాసే లక్ష్మి. జనవరి 20 తర్వాత ఎలా ఉంటుంది రేట్ అన్న? జేకేకేకేకే గారు, వెయిట్ అండ్ సీ బ్రో. ఇక మనం మరొక పరిశీలిస్తే, శ్వేత గారు, హాయ్ అన్న, మాది పలంబనేరు. ఒక పక్క రైతులు, ఒక పక్క రామకృష్ణ. 10 రోజుల యుద్ధం, రామకృష్ణ అన్నే గెలిచాడు. ఎస్. జనవరి 25 వరకు రేట్స్ ఉంటాయన్న. దిస్ ఈజ్ మై ఎనాలసిస్. సంతు గారు, మీరు అన్నట్టే జరగాలి. తదాసు దేవత తదాసు చెప్పాలి, ఆ దేవుడు కరుణించాలి. టుడే చెన్నై మార్కెట్ 800 నుంచి 1020 రూపాయలు. దానికి ఇద్దరు అన్నదాతలు అడిగారు, 10 కేజీల బాక్సా 22 కేజీల బాక్సా అని. కాదన్నా, అది 25 కేజీల బాక్స్, పెద్ద బాక్సులు 8 నుంచి 1020 రూపాయలు. అదే విషయాన్ని గోపాల్ ప్రసాద్ రెడ్డి గారు కూడా రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, గోపాల్ ప్రసాద్ రెడ్డి గారి కామెంట్తో మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం సమాప్తం. నిన్నైతే చెన్నై మార్కెట్ కోయంబేడులో 600 నుంచి 800 పెద్ద బాక్స్, ఇవాళ అయితే 800 నుంచి 1020 రూపాయలు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. ఒక పక్క రైతులు, మరోపక్క రామకృష్ణ. 10 రోజుల యుద్ధం, చివరికి రామకృష్ణ గెలిచాడు. హైలైట్ కామెంట్ టుడే ఇదే. సమాధానం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.